జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకోసమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటున్నది. దానికి సంబంధించి గత ప్రభుత్వము చేసిన కొన్ని పనులు, తీసుకున్న కొన్ని నిర్ణయాలను పునఃసమీక్ష చేస్తూ ఉన్నది. అందులో రాజముద్ర, రాష్ట్ర గేయము, తెలంగాణ తల్లి విగ్రహము తదితర విషయాలు ఉన్నాయి. కేసీఆర్ కిందటేడే దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిండు. అదొక అంశం. ఈ రెండు అంశాలపైన చర్చ జరుగుతూనే ఉన్నది. ఒకవైపున జూన్ 2వ తారీఖు నాడు అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభిస్తామని ప్రభుత్వం అంటున్నది, కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నది. మరొక వైపున దశాబ్ది ఉత్సవాల ముగింపు అని దానికి కౌంటర్గానా, లేకపోతే కనుక అప్పుడు ప్రారంభించిన కాబట్టి ఇప్పుడు ముగించాలనా కేసీఆర్ 3 రోజుల పాటు కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ఏమంటున్నారు ఇక్కడ చాలా ఇవి భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఎట్లా ఉండబోతున్నదో చెప్పడానికి, భవిష్యత్తులో 2 ఆలోచనలు ఎట్లా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయబోతున్నో చెప్పడానికి బహుశా ఇవి ఉదాహరణలుగా వీటిని చూడవలసి ఉంటుంది. ఇక్కడ 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు, బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ, 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ, 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండావిష్కరణలు. ఇక్కడ వీరంటున్నది సర్కారు వేడుక ఒకరోజు, అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు, జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంకుబండిపై కళా ప్రదర్శనలు, వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష అనే వార్త ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇది ఇక్కడ 10 ఏళ్ళు పూర్తి కాకముందే ఉత్సవాలేమిటి అని కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఆల్రెడీ నిర్వహించింది కదా, మరి మీరెందుకు ఇప్పుడు అనే ప్రశ్నకు 10 ఏళ్ళు అప్పుడా ఇప్పుడా, ఎప్పుడు 10 ఏళ్ళు అయింది అనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న సమాధానంతో కూడిన ప్రశ్న. అంటే ఇక్కడ బహుశా తమిళనాడు రాజకీయాలలో ఒక పెద్ద సచివాలయాన్ని కొత్తగా నిర్మిస్తే కరుణానిధి, జయలలిత దాన్ని ఆసుపత్రిగా మార్చడం ఒక గమనించాల్సిన విషయం. ఏఐడిఎంకే డిఎంకే అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఒకానొక రాజకీయ పరంగా వచ్చిన ఆలోచనలు, అంశాలు అవి తమిళనాడు రాజకీయాన్ని ప్రభావితం చేసినాయి. ఇక్కడ తెలంగాణలో కూడా ఇవాళ దశాబ్ది ఉత్సవాలు ఆల్రెడీ అయిపోయినాయి, గత ఏడాది నిర్వహించింది కదా. ఇప్పుడు ఎందుకంటే వీరు కొన్ని మార్పులు చేర్పులతో సరికొత్త చరిత్ర నమూనా ఇట్లా ఉండబోతున్నది, ఇది చరిత్రను చెప్పేందుకోసమై ఒక బలమైన ప్రయత్నాన్ని, బలమైన సంకేతాన్ని పంపే ప్రయత్నం ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది కాంగ్రెస్ ఇక్కడ గమనించాల్సిన విషయము. రాష్ట్ర గేయం తెరపైకి వస్తున్నది. 10 ఏళ్ళుగా రాష్ట్ర గేయం లేదు. తెలంగాణ తల్లి నేటివిటీ ఉండాలి, స్థానికత ఉండాలి, సగటు మనిషి రూపం ఉండాలి అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం సందర్భం నుంచి వచ్చిన తెలంగాణ తల్లి మనుగడలో ఉన్నది. ఆ తల్లి కాదు తెలంగాణకు, తెలంగాణ తల్లి ప్రతిరూపం సగటు తెలంగాణ ఉండాలి, జీవితం ఉండాలి వీరంటున్నారు. తోపాటుగా రాజముద్రలో మార్పులు, అది కాకతీయ తోరణమైన లేదా చార్మినార్ అనే సరే, ఇవి రాజుల కాలం నాటి చిహ్నాలు. ఇవి రాజులు రాజ్యాలు ఇప్పుడు లేరు. రాజులు రాజ్యాలు లేని ఇవాళ ఆధునిక ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల కేంద్రంగా ఉండాలి, ప్రభువుల కేంద్రంగా కాదు. ప్రభువులు ఎందుకు? కాబట్టి రాజు మరణించిన ఒక తార రాలిపోవు అన్నట్లు రాజు ఇప్పుడు రాజుల మీద రాజులు జీవించు రాతి పలకలయందు అని తెలుగులో ప్రఖ్యాతిగాంచిన ఒక పద్యం ఉన్నది. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కూడా ఇవి రాజుల కాలానికి సంబంధించినవి. ఇప్పుడు వస్తున్న తరానికి, రాబోయే తరాలకు రాజులను, రాచరికాన్ని ఎందుకు పరిచయం చేయాలి, ఎందుకు రాజముద్రలుగా ఉంచాలి అనే ఒక భావన కూడా వారిలో ఉన్నట్టున్నది. తెలంగాణ జనజీవితం ఉట్టిపడేలా, తెలంగాణ ప్రజల జీవన కోణాలన్నీ కూడా
వీటిల్లో ఉండాలి అనే ఆలోచనతో బహుశా ఉన్నట్లున్నది. అందుకే వాటికి తగిన మార్పులు చేర్పులు చేస్తామనే ఆలోచనతో వారు ఉన్నారు. ఇక్కడ ఈ చర్చ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపున లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అంశాల చుట్టూ 10 సంవత్సరాలుగా ఉన్న పరిపాలన, అంతకుముందు జరిగిన ఉద్యమం, ఆ ఉద్యమ సందర్భంగా వచ్చిన అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలని వల్ల ఇప్పుడున్న వర్ధమాన సమస్యలకు, వర్ధమానంలో ఉన్న రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ అప్లై చేస్తూ ఉన్నది. అప్లై చేసినప్పుడు గత 10 ఏళ్ల కాలంలో ఉన్న పరిపాలన కానీ అప్పుడు వారు పట్టించుకోని విషయాలను ఇప్పుడు పట్టించుకోవడం వలన సహజంగానే ప్రజలు ఇటువైపు ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పూర్వపక్షం చేయాలంటే అప్పుడు ప్రారంభించిన ఉత్సవాలను ఇప్పుడు ముగింపు చేయాలి. వారు ఒకరోజు చేస్తున్నారు కాబట్టి 3 రోజుల పాటు దశాబ్ద ఉత్సవాలు చేయాలి. ఇవి చేయడం వలన అంటే ఒక చారిత్రక వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పే ఆలోచన బీఆర్ఎస్లో ఉన్నది. ఆ చారిత్రక వారసత్వంలో పొరపాట్లు ఉన్నాయి, వాస్తవం ఇదని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి 2 రకాల, ఒకటి ముగింపు ఉత్సవాలు ఒకరు చేస్తే ఒకరు దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇవి 2 బహుశా ఒకే అంశం ఆధారంగా ఒక ఉద్యమం సాధించిన విజయాన్ని ఒకరు ముగింపు ఉత్సవంగా చేస్తే ఒకరు దశాబ్ది ఉత్సవంగా ఒకరు చేస్తూ ఉన్నారు. ఇవి ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పినట్టుగా తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నాయి, తెలంగాణ రాజకీయాల కొనసాగింపు ముందు ముందు ఎట్లా ఉండబోతున్నదో చెప్పేందుకు ఈ ఈ ఈ 2 కార్యక్రమాలు, ఈ 2 ఉత్సవాలు ఉదాహరణలుగా నిలబడబోతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి జెండావిష్కరణ కార్యక్రమాలు, ప్రజలలో కలిసిపోవడము, ఇవన్నీ అంశాలు చర్చనీయాంశాలుగా ప్రజలలో ఉండే విధంగా బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఆడినవారు, పాడినవారు, తెలంగాణ కోసం మాట్లాడినవారు, తెలంగాణ కోసం ఫ్రంట్ లైన్లో ఉండి రాతల ద్వారా, మాటల ద్వారా అంటే భావవ్యాప్తి చేసిన వారు, సమీకరణ చేసిన వారు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు, కార్యాచరణకు పూనుకున్నవారు, తెలంగాణ సమాజం ఇందులో ఉన్నది, అందరి ప్రమేయం ఉన్నది, అందరూ కలిసే తెలంగాణ వచ్చింది అనే ఒక భావజాలాన్ని బలంగా వ్యాప్తి చేసి వ్యక్తీకరించే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. తెలంగాణ సమాజంలో కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు, కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాడీలాగా పనిచేసిండ్రు, తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు ప్రారంభించడము ముగిస్తున్నామని కేసీఆర్ చెప్తున్నారు. ఇవి ఒక సందర్భంలో ఒక విజయానికి, ఒక సుదీర్ఘ కాలంగా జరిగిన పోరాటానికి వచ్చిన ఫలితాన్ని 2 రాజకీయ కోణాలు, 2 రాజకీయ పార్టీలు వారి వారి ఆలోచనల, వారి వారి దృక్పథాల నుంచి వెళ్తున్న తీరు ఇది.